అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు ఒక గ్రేటెస్ట్ టాపిక్ డిస్కషన్ అండ్ టెస్ట్ మనీ మనం ఉండబోతున్నాం. సో ఒక బేల్దారి మేస్త్రిగా వర్క్ చేస్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎడ్యుకేషన్ పెద్దగా లేకపోయినా సో ఈ బిజినెస్ లోకి వచ్చి మరి ethical గా ఉంటూ అప్లైన్కి గా ఉంటూ మంచి టీం లీడ్ చేస్తూ త్వరలో బికమింగ్ ర్యాంక్ 4 అండ్ త్వరగా ర్యాంక్ 5 ర్యాంక్ 6 ఇట్లా అవుతూ ఫ్యూచర్లో డైమండ్ అవ్వబోతున్న మన గ్రేటెస్ట్ లెజెండ్ లీడర్ని ఆహ్వానించుకుందాం. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేసుకుందాం. సో టుడే టాపిక్ డిస్కషన్ ఎక్సలెంట్ టాపిక్ డిస్కషన్ చేయబోతున్నా టెస్ట్ మనీ చెప్పబోతున్నాం మిస్టర్ గణేష్ సార్ పర్మనెంట్ టీమ్ ప్లాటినం లీడర్ కోసం అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నాం. బిగ్ క్లాప్స్ అండి గణేష్ సార్ కోసం బిగ్ క్లాప్. వెల్కమ్ లెజెండ్. సో టాపిక్ డిస్కషన్ కూడా అండ్ మీ టెస్ట్ మనీ కూడా జయ చెప్పాలనుకుంటున్నాం. మారుతి. జయ మారుతి. గుడ్ మార్నింగ్ మారుతి. అవును, మీ పర్మిషన్ ఇస్తే మీ బ్లెస్సింగ్స్ స్క్రీన్ షేర్ చేస్తాను మారుతి. చేయటం ఆల్ ది బెస్ట్ టాపిక్ డిస్కషన్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ మాగురుజీ, అవకాశం ఇచ్చినందుకు కొట్టు ధన్యవాదాలు మాగురుజీ. మన కంపెనీ అట్లా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. కొంచెం పెద్దగా జస్ట్ మన చెప్పాక వాల్యూమ్ సౌండ్ కొంచెం పెద్దగా మాట్లాడతాక. థ్యాంక్ యూ మాగురుజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు కొట్టు ధన్యవాదాలు మాగురుజీ. అలానే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ చూడొచ్చు, మనం ఈ రోజు సేఫ్ షాప్ అనే అవకాశం తీసుకునే రోజు ఒకరొకరు కలిసిమెలిసి చేసుకుంటూ మనము సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీద నడుస్తున్నాం అనమాట. బయట లైఫ్ లో ఒకరే కష్టపడుతుంటాం, కానీ ఇక్కడ మటుకు అందరూ కలిసి ఒకటి ప్యాషన్ గా ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ ని ఒక ప్యాషన్ తో, ఒక టీం వర్క్ తో మనం ఇక్కడ చేసుకున్న ప్రతి ఒక్కటి డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతున్నాం అనమాట. నా పేరు వచ్చి గణేష్ అండి. నేను వచ్చి 5 వరకు చదువుకున్నాను. ఇంతకు ముందు వచ్చి మేస్త్రి పని చేసుకుంటాను. అలానే ఇక్కడ వచ్చి ఇప్పుడు ప్లాటినం లెవెల్లో ఉన్నాను. అలానే సేఫ్ షాప్ కు ముందు వచ్చి నేను ఇలా ఉన్నాను అనమాట, పనుల దగ్గర. అంటే చెప్పేవారు లేకున్నా ఎలా ఉండలేమని తెలియదు కాబట్టి అప్పుడు అంటే ఆ వాతావరణం తగినట్టు ఉన్నాను. సేఫ్ షాప్ లోకి ఈ విధంగా అనేది నేను ఎంట్రీ అవ్వడం జరిగింది అనమాట. గురుమాత రావడం, లీనా గురుమాత రావడం, చెప్పడం, 1కి 4 సార్లు ఫాలోఅప్ చేయడంతో నేను ఐడియా అనేది ఇచ్చినాను. దాని తర్వాత నా జర్నీ అనేది స్టార్ట్ అయింది అనమాట. మేడం ప్లాన్ నేర్చుకోమని చెప్పడం, ప్లాన్ నేర్చుకోవడం, నేనే ఓన్ గా ప్లాన్ చెప్పడం మేడం దగ్గర ఉన్నాగా. అప్పుడు మంచిగా అనేది సేల్స్ అనేది రావడం జరిగింది. అలానే దాని తర్వాత ఒక ఫంక్షన్ అనేది నేను అటెండ్ చేసినాను అనమాట. అది వచ్చి ఆ రోజు నేను విజయవాడలో అటెండ్ చేసినాను. మన పెద్దని శ్రీనివాస్ మా గురుజీ, నరేంద్ర మా గురుజీ, నరేష్ మా గురుజీ రావడం జరిగింది. మొదటి పెద్ద ఫంక్షన్ అనేది నేను అక్కడ వచ్చినప్పుడు సూట్ కూడా నాకు బ్లాక్ వేసుకోవాలని తెలియదు అనమాట. రెడీ టై కూడా కట్టుకున్నాను. అలా ఫస్ట్ టైం సూట్ వేసుకున్నప్పుడు ఎవరేమనుకుంటారో అని ఆలోచన చేసినాను. కానీ అక్కడికి వచ్చి నాకు చూసి ఇంతమంది సమక్షంలో మనం కూడా వేసుకోవచ్చని ఒక ఫస్ట్ టైం సూట్ వేసుకున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. అలానే ఆ ఫంక్షన్ లో చాలా మంచి రికగ్నిషన్, మేడం గోల్డ్ రికగ్నిషన్ జరిగింది. అలానే ఛాంపియన్ కప్ తీసుకోవడము ఫస్ట్ టైం తీసుకోవడం జరిగింది అనమాట. అప్పుడు అనిపించింది. అలానే పెద్దంటి శ్రీనివాస్ మా గురించి అంతకుముందు వీడియోల ద్వారానే చూస్తా అంటే నరేంద్ర మా గురించి, నరేష్ మా గురించి లైవ్ లో అక్కడ చూసినప్పుడు హ్యాపీగా అనిపించింది అనమాట. బిజినెస్ అనేది మంచిగా ఉంది, ముందుకెళ్ళొచ్చు అనే ఒక ఫీలింగ్ అనేది ఫస్ట్ మూవ్ అవడానికి ఈ ఫంక్షన్ అనేది నాకు కొంచెం ఎనర్జీ అనేది ఇచ్చింది అనమాట. దాని తర్వాత దిశకి అనేది వెళ్ళడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి దిశ వస్తుంది. అంతవరకు మేము ఫస్ట్ మొదటి ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఫాలో ప్లాన్ చేస్తున్నామే కానీ ఇన్కమ్ పరంగా లేకపోయినా మళ్ళీ ఇంక దిశ రావడం. అప్పుడు వచ్చి మేడం అనేది దిశ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది మన గ్రేట్ సోమశంకర్ మా గురితో బెంగళూరు అనే దగ్గరలోనే జరిగింది అనమాట. అప్పుడు మేడం పిలిస్తే కూడా మేడం నేను యాడ్ మేడం వచ్చేది, ఇప్పుడే నేను ఫంక్షన్ కి వచ్చినాను, నేను పని చేసుకోవాలి అది ఇదని చెప్తా అంటే కూడా నాకు 4 రోజులు పని చేయటంటే కూడా బలవంతం మీదనే తీసుకెళ్లడం జరిగింది అనమాట. ఆ దిశకి వెళ్ళడం ఫస్ట్ టైం అలాంటి హోటల్లో స్టే చేయడం అనేది నా ఫస్ట్ మెమరీ అనమాట ఇండియన్లలో. అలాంటి ట్రైనింగ్ కూడా ఆ రోజు గ్రేట్ మన సోమశంకర్ మహాగురుజీని దగ్గర నుండి చూడడం. 4 days అనమాట, ఎలా గడిచిందో తెలియదు.
అక్కడికి వచ్చినాక మేడం గట్టిగా కమిట్మెంట్ ఇస్తారు. ఈ మాట కాంట్రిబ్యూషన్ అనేది మనకి ఇంత ఉంటుంది, మనకి ఇట్లా 4 days ఉంటాం, నీకు నచ్చకపోతే నేను అమౌంట్ అనేది నీకు తిరిగి ఇస్తాను. నాకు గట్టి నమ్మకం భరోసా ఇవ్వడంతో నేనే కాదు, మా పార్వతి మేడం కూడా ఇద్దరు కలిపి అనేది మేము వెళ్ళాం అనమాట. టీమ్ వాళ్ళు అయితే ఎవరు లేరు, అప్పుడు ఒక్కరిగానే వెళ్ళాం. అక్కడికి పోయిన కమిట్మెంట్ అనేది తీసుకున్నాం అనమాట. హ్యాపీగా అనిపించింది. అక్కడ జీవితంలో ఎలా బతకాలి అనేది అక్కడ నేను నేర్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ నేను ర్యాంక్ 1 అనేది నేను కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అప్పుడు వచ్చి మా తల్లిదండ్రులకి మన గ్రేట్ చిన్న మహాగురుజీ సంధ్యారాయణ గురుమాత దగ్గర ఇక్కడ మన పలంనేరులోనే రికగ్రేషన్ అనేది జరిగింది అనమాట. అప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది. అలానే మా గురుమాతకి టార్గెట్ అచీవ్మెంట్ కూడా ఇచ్చినారు. ఫారెన్ టార్గెట్ విన్ అయింది అందుకు. అంతకుముందు టార్గెట్ విన్ అవ్వచ్చు, విన్ అవ్వాలి చెప్తా ఉంటే నాకు అనిపిస్తానింది ఎలా విన్ అవ్వాలి ఏమి అనేది. కానీ మేడం అక్కడ టార్గెట్ అచీవ్మెంట్ ఇచ్చినాక నాకు అనిపించింది అనమాట, అరే మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా చేయాలన్న అప్పుడు ఒక మెయిన్ థాట్ అనేది అనిపించింది. మా తల్లిదండ్రులు కూడా రికగ్రేషన్ అనేది స్టేజ్ మీద తీసేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నా ఫీలింగ్ అయితే ఈ విధంగానే ఉన్నది. మా తల్లిదండ్రులకి రికగ్రేషన్ ఇచ్చినప్పుడు హ్యాపీగా అనిపించింది నాకైతే. దాని తర్వాత మళ్ళీ ఒక ఫంక్షన్ రావడం జరిగింది, గోవా అచీవర్స్ అనేసి. ఈ ఫంక్షన్ కి ఒక్క పర్సన్ తీసుకెళ్ళాను నేనైతే ఆ నర్సింగ్ లెవెల్ మహాగురుజీ ఫంక్షన్ కి. అప్పుడు వచ్చి గురుజీ అక్కడ నేనేం చూసినానంటే 1,84,000 రూపాయలు మహాగురుజీ చెక్. అంటే వారానికి 2 లక్షలు, నెలకి 8 లక్షల రూపాయలు మటుకు వస్తుందని నాకు తెలుసు. ఆపర్చునిటీ తీసుకున్నామని. కానీ ఈ ఫంక్షన్ కి మనకి విజయవాడలో జరిగింది అనమాట. ఈ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అనిపించింది, మహాగురుజీకి ఒక 70-75 ఏళ్ళు ఉంటాయి, 1,02,84,000 రూపాయలు సేఫ్ హౌస్ నుంచి ఒక వారంలో చెక్ తీసుకున్నాడు. గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది కూడా 24 లక్షల దాకా కట్టేయింది. నాకైతే షాక్ అనిపించింది అనమాట. అరే మనం ఎందుకు చేసుకోకూడదు అనే ఒక ఫీలింగ్ అనేది కలిగింది. అంటే బిజినెస్ పైన ఇంకొంచెం నమ్మకం అనేది కలిగింది. అంటే మనం ఎక్కడుంటే మనం చేయగలిగితే మంచిగా సక్సెస్ అవ్వచ్చు అనే ఒక ఫీలింగ్ అనేది నాకు ఈ ఒక ఫంక్షన్ ద్వారా కలిగింది. ఈ ఒక పర్సన్ తీసుకెళ్ళినప్పుడు ఆ పర్సన్ కూడా కమిట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. అలానే అక్కడ మేడం కూడా స్టార్ అవార్డు అని ఇచ్చినారు. ఇది నాకు చూసినప్పుడు ఏమనిపించింది అంటే, లీనా గురుమాతని ఇక్కడ 100 మంది 200 మంది మహా అయితే అలాంటి సమక్షంలో చూసినాను, అక్కడైతే వేల మంది ఉన్నారు. అప్పుడు అనిపించింది, ఒక మేడం కి ఒక లేడీ అని కూడా బయట అయితే కొంచెం వేరు చేస్తారు, కానీ ఇక్కడ మటుకు ఒక లేడీ అని కూడా కాకుండా ప్రతి ఒక్కరికి, ఒక జెంట్స్ కి ఏ విధంగా అచీవ్మెంట్ ఉంటుందో ఇక్కడ కూడా ఒక లేడీ అని కూడా కాకుండా ప్రతి ఒక్కరికి ఒకే అచీవ్మెంట్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్కటి ఒకేలాగా అనిపించింది. మనం కూడా చేయాలనే ఒక కసి తపన అనేది నాకు కలిగింది అన్నమాట ఇక్కడ. అక్కడ నుంచి ర్యాంక్ 2 అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఈ ఒక్క ఫోటోలో వచ్చి సోమశేఖర్ మహాగురుజీ, అభిషేక్ మహాగురుజీ, వికాస్ మహాగురుజీ, ఇది వచ్చి డైమండ్ ఫంక్షన్ అనమాట. నరేంద్ర మహాగురుజీ డైమండ్ ఫంక్షన్. ఆ నరేంద్ర మహాగురుజీ డైమండ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, అక్కడికి నేను ఒక పర్సన్ తీసుకొచ్చిన పర్సన్ కూడా ఆయన టార్గెట్ విన్ అయినాడు. ఆ ఫంక్షన్ లో కూడా మేడం వాళ్ళతో పాటు రికగ్నిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట మన గ్రేట్ వికాస్ మహాగురుజీతో. హ్యాపీ అనిపించింది. డైమండ్ అయితే ఫీలింగ్ ఎలా ఉంటుంది. నరేంద్ర మహాగురుజీ అంతకుముందు ఒకసారి మన పొలంలోకి రావడం, మన వెన్యూకి రావడం, ఇక్కడ కొద్దిగా చెప్పడం జరిగింది అనమాట, ఎట్ట వరకు పాయింట్ అప్లు చేసుకోవాలి ఏమని. అలాంటి నరేంద్ర మహాగురుజీ డైమండ్ అయినాక అక్కడ స్పీచ్ విన్నాము. అక్కడ మహాగురుజీ నోట్ల నుంచి కూడా చిన్న మహాగురుజీ పేరు కూడా రావడం, నెక్స్ట్ ఏమండి ఎవరిని చేస్తామంటే మన చిన్న రామగురుజీని చేస్తామని చెప్పడం. ఈ పక్కుండే ఫోటో ఎందుకు పెట్టానంటే, ఇక్కడ వచ్చి యాదగిరి సార్ అనేది నేను ఫస్ట్ టైం అక్కడ చూడడం, సుజాత మేడం కావచ్చు, యాదగిరి గురుజీ కావచ్చు, ఫస్ట్ టైం నేను అక్కడ చూడడం జరిగింది. అంతకు ముందు వచ్చి నేను ఫోటోలు ఓన్లీ వీడియోస్ ద్వారానే వాళ్ళు ఎలా సక్సెస్ అయినారు ఏమేమి చూస్తారని. కానీ ఈ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ అనిపించింది అనమాట, సుజాత మేడం ని, మన యాదగిరి సార్ని చూడడం. అంత వయసులో కూడా యాదగిరి సార్ అయితే మంచిగా ఒక 25 ఇయర్స్ ఏజ్ ఎంత ఎనర్జీగా ఉంటారో అంత ఎనర్జీగా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇలాంటి లైఫ్ కదా నేను కూడా ఫ్యామిలీకి ఇవ్వాలని అని ఒక ఆలోచన, ఒక థాట్ అనేది కలిగింది అనమాట నాకైతే. అక్కడ నుంచి దిశ, మళ్ళీ సెకండ్ దిశకి అనేది మేము అటెండ్ చేసినాం. నేను ప్లస్ కొత్త టీమ్ తో 12 మందితో మేము వెళ్ళాం అనమాట. మన గ్రేట్ అభిషేక్ మా గురుజీ దిశకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు దిశలో మంచి విషయాలు, మంచి నాలెడ్జ్. మొదటి దిశలో అయితే నాకేం అర్థం కాలేదు, ఏదో నేను ఎంజాయ్మెంట్ గా వచ్చినాను, ఎంజాయ్ చేసినాను, వచ్చేసినాను. కానీ సెకండ్ దిశ అదే బెంగళూరులో జరిగినప్పుడు అయితే అభిషేక్ మా గురుజీతో ఎలా మనము ఫ్యామిలీకి లైఫ్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి జీవితంలో ఎట్లా ఎదగాలి, ఇలాంటి నాలెడ్జ్ బయట మనకి ఎవరు మనం ఒకవేళ ఎడ్యుకేషన్ పరంగా మనం పెట్టుకున్నా కూడా
మనకి దాని తర్వాత ఎడ్యుకేషన్ పరంగా అయితే జాబ్ రాదు. మళ్ళీ దానికి ఎంతో కొంత మన కోర్స్ కనేసి లేదంటే జాబ్ ఇచ్చిన వాళ్ళకి అనేసి మనం ఇచ్చేసి వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళకి అవసరం లేకపోతే తీసేస్తే మనం తీసేయాల్సి పడతారు. కానీ ఇక్కడ మటుకు నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ లేని పర్సన్, ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ అని ఏం లేదు. ఎవరినైనా ఇక్కడ సక్సెస్ చేపిస్తారని నాకు ఒక నమ్మకం అనేది నాకు ఈ దిశ ద్వారా కలిగిందనమాట. అక్కడ వచ్చి మేము హ్యాపీగా స్టే చేసినాం. ఇది కూడా చెప్పాలంటే బెస్ట్ మూమెంట్ అనుకోవాలి లైఫ్ లో అయితే. అలాంటి హోటళ్లలో అలాంటి వాతావరణంలో పెరగడం చాలా హ్యాపీగా అనిపించింది ఉండడం 4 రోజులు కూడా. దాని తర్వాత వస్తానే అభిషేక్ మా గురించి ఆ దిశలో కూడా చెప్పినాను అనమాట. పాస్పోర్ట్ కి అప్లై చేసుకోండి మీరు అనేసి. నేను వస్తానే నేను కావచ్చు, గురుమాత కావచ్చు ఒకేసారి మేము అప్లై చేసినాము. ప్లస్ పోయి రావడం కూడా జరిగింది. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు కూడా ఒక విఐపి గెస్ట్ లాగా అక్కడ తిరుపతి దగ్గర మాకు వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు తీసుకున్నారు. టెన్షన్ గానే ఉన్నాం ఫస్ట్ టైం. మేమైతే మాకు అలవాటు లేని కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం. మళ్ళీ పాస్పోర్ట్ అయితే వచ్చేసింది. ఒకటి ఇప్పుడు మహాగురుజీ చెప్పినట్టు చిన్న మహాగురుజీ కూడా చెప్తా ఉంటారండి. ప్రతి ఒక్కరికి ఫస్ట్ మనం ఏదన్నా ఒకటి అచీవ్మెంట్ అవ్వాలంటే మన మైండ్ లో బలంగా అనేది మనం ఫస్ట్ అవ్వాలని. మేము చేరినప్పటి నుంచి, నేను జాయిన్ అయినప్పటి నుంచి టార్గెట్ ఎందుకు అవ్వలేదు, లేట్గా ఎందుకు అయినాను అంటే కూడా మెయిన్ నేను అనుకుంటానని కానీ బలంగా ఫీల్ అవ్వలేదు. కానీ పాస్పోర్ట్ అప్లై చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి పాస్పోర్ట్ తీసుకెళ్లడం, నేను బ్యాంకాక్ విన్ అయినాను, నేను వెళ్తాను పలానా డేట్ వెళ్తాను ఇట్లా ప్రతి ఒక్కరికి వెరిఫికేషన్ చేసుకోవడంతో నాకు ఆ టార్గెట్ అయితే విన్ అయిపోయినాను. ఇదైతే గ్రేట్ మూమెంట్ అనుకోవాలి. ఇది మన గ్రేట్ సోమశేఖర్ మహాగురుది ర్యాంక్ రద్దు అవార్డు జరగడంతో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళే కాడికి నా లెవెల్స్ ప్లస్ నేను టార్గెట్ పట్టా కూడా మన గ్రేట్ సోమశేఖర్ మహాగురుది వేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు గురుజీ అయితే ఒక ఫోటో తీసుకోవడానికి నేను వెళ్ళినప్పుడు గురుజీ నాకు ఆ బాదం పప్పు అనేది ఇవ్వడం జరిగింది. చేతిలో బొకే అవి ఉంటే మహాగురుజీ అయితే తినిపించడం జరిగింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. వారానికి మహాగురుజీ ఇప్పుడైతే 4-16 లక్షలు సంపాదించుకుంటాను వ్యక్తి కొన్ని వేల కోట్లలో సంపాదించినాడు. ఎంతో మంది సేఫ్ షాప్ ద్వారా భవిష్యత్తు అలాంటి వాళ్ళు ఎంతో మంది మారాడు. అలాంటి మహాగురుజీ చేతులు అలాంటి మహాగురుజీతో ఫోటో తీసుకోవడం, రికగ్నిషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మామూలుగా ఒక 50,000 రూపాయలు సంపాదించే వ్యక్తులే మమ్మల్ని దగ్గరికి రాలేరు లెక్కకి చెప్పాలంటే. అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి మేస్త్రి అనుకోండి. మేస్త్రి పని చేస్తున్నప్పుడు ఒక హౌస్ ఓనర్ ఇంటి పని చేసుకునేంత వరకు ఒక ఇంటి తర్వాత మళ్ళీ దగ్గర కూడా రాలేరు. ఎందుకంటే వేరియేషన్ అప్పుడే వాళ్ళ సంపాదన కావచ్చు లేదా వాళ్ళ అచీవ్మెంట్లు కావచ్చు వేరు చేస్తాయి. కానీ ఈడ మటుకు ఎంత ఎదిగినా ఒదుగుండాలనేది మహాగురుజీని చూస్తే నాకు అర్థమైంది అనమాట. ఆ రోజు నాకే కాదు నాతో పాటు సంధ్యారాణి గురుమాతకి, లీనా గురుమాతకి ఒకేసారి ఆ స్టేజ్ మీద వాళ్ళతో పాటు నాకు కూడా రికగ్నిషన్ జరిగింది అనమాట. లీనా గురుమాతకి ర్యాంక్ 6, గురుమాతకి అయితే ఎమరాల్డ్, నాకైతే ప్లాటినం ఇచ్చినారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ అచీవ్మెంట్ కన్నా వాళ్ళ కళ్ళల్లో ఆ రోజు సంధ్యారాణి గురుమాత, లీనా గురుమాత కళ్ళల్లో ఆ రోజు నాకు అనిపించింది బిడ్డ ఎదిగితే తల్లి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఆ రోజు నాకు వాళ్ళ కళ్ళల్లో కనపరిచింది అనమాట. నాకు అక్కడ ర్యాంక్ రికగ్నేషన్ ప్లస్ అది కాకుండా ఒక టార్గెట్ అచీవ్మెంట్ అవడం, వాళ్ళకి జరిగిన రికగ్నేషన్ కన్నా నాకు జరగడం అనేది చాలా హ్యాపీగా వాళ్ళ కళ్ళల్లో చూశాను అనమాట ఆ మాట నేను. అదే విధంగా మహాగురుజీ బ్లెస్సింగ్స్ తో ఆర్టిటిస్ పార్ట్నర్స్ మీటింగ్ అనేసి గ్రేట్ వికాస్ మహాగురుజీతో అంత చాలా తక్కువ మంది, మహా అయితే ఒక 150 మెంబర్స్ 200 మెంబర్స్ ఉంటారు అనుకుంటాను. అలాంటి వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడేదానికి ఒక పార్ట్నర్స్ మీటింగ్ అనేసి జరిగింది అనమాట. అక్కడికి నన్ను కూడా మహాగురుజీ ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆడ నాకు హిందీ అర్థం కాకపోయినా కూడా అర్థం చేసుకునేదానికి ప్రయత్నించిన. నేను అడిగినాను, మేడం ఈ మాట నాకు అర్థం కావడం లేదు మేడం అంటే, నువ్వు ఆలోచనతో కాదు మనస్ఫూర్తిగా నువ్వు విన్నావంటే నీకు అర్థమవుతుంది అంటే మంచి విషయాలు చెప్పినాడు. ఏ విధంగా ఉండాలి టీమ్ కి, మనం ఏ విధంగా మనం చేసుకొని పోవాలా అనేది తెలిసిందనమాట నాకు. అడైతే అక్కడ జరిగింది కూడా నో హోటల్లో జరిగింది అనమాట. అక్కడైతే ఆ నో హోటల్లోకి లోపలికి వెళ్ళడంతో మంచి మంచి విఐపీల మటుకమే అక్కడ ఉంటారు. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు మటుకమే ఉంటారు అనమాట ఇక్కడ. అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి హోటల్ స్టే చేస్తారు. అలాంటి హోటల్లో కూడా ఒక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని నాకు కూడా అవకాశం కల్పించడము చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అలానే ఇది కూడా ఒక బెస్ట్ మూమెంట్. ఒక చిన్న మా గురుజీ లీనా గురుమాతకి కారు బుకింగ్ చేయడానికి మదనపల్లికి వెళ్ళినప్పుడు గ్రేట్ అనమాట. అనుకోకుండా సోమశంకర్ మహాగురుజీ ఇంటికి వెళ్ళినాము. దగ్గర నుండి లైవ్ లో చూసినాము. ఆ రోజైతే మహాగురుజీ
మర్యాద చేస్తున్నారు అనమాట. గోపి అనేది తీసుకొచ్చి ఇచ్చినారు. చిన్న మా గురుజీ గురించి మేము వెళ్తాం మా గురించి అంటే కూడా లేదు దగ్గర మీరు వచ్చినారు, మీరు ఉండాలి అనేసి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా మేము అక్కడే ఉండి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ రోజైతే గురుజీ చెప్పినాడు, మీరు 3 విషయాలు పర్ఫెక్ట్ గా చేసుకోండి, సేఫ్ షాప్ అయితే మంచిగా ఉంటది, లైఫ్ అయితే ఖచ్చితంగా 100% ఇస్తుంది, ఎవరు మాటలు వినొద్దండి. ఆ రోజు దగ్గర నుంచి గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఆ రోజు కూడా చెప్పాలంటే ఆ రోజు చిన్నమ్మ గురించి వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్దాము అని అనిన దానికి ఈ మూమెంట్ కలిగింది అనమాట. అంటే ప్రతి ఒక్క అప్లైన్ సక్సెస్ లో కానీ ఏ దాంట్లో కానీ మనం ఉన్నామంటే ప్రతి ఒక్కటి ఒక మెమొరబుల్ గా మిగులుతుంది. ఆ రోజు అయితే మహాగురుజీ చెప్పినాడు, డబ్బుల విషయంలో, కాంట్రాక్ట్ డీటెయిల్ విషయంలో, డీడీ వస్తే కంపెనీకి పంపించేయాలి, సైన్ అప్ వస్తే సిస్టమ్ కి అప్లైన్ పంపించేయాలి, లేడీస్ దగ్గర జాగ్రత్తగా ఉండండి, ప్యాకేజీలు వస్తే కరెక్ట్ గా ఇవ్వండి, ఇవి తప్ప వేరే ఏముండదు. అమౌంట్ విషయంలో కరెక్ట్ గా మీరు ఉన్నారంటే 100% మంచిగా సక్సెస్ అవ్వచ్చు అనేసి ఆ రోజు ఒక నమ్మకం భరోసా అనేది ఇచ్చారనమాట. దాని తర్వాత మేము బ్యాంకాక్ అనేది బయలుదేరడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ మా అప్లైన్ పార్వతి మేడం కూడా ప్రతి ఒక్కరికి పూలమాలతో వేయడం, మమ్మల్ని ఇక్కడ ఇంకా బ్యాంకాక్ అనేది బెంగళూరు నుంచి కోల్కతా నుంచి బ్యాంకాక్ వెళ్ళినాం అనమాట. పాలంనేరు నుంచి బయలుదేరినాం. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ లో తీసుకున్నాం ఈ ఫోటో. బెంగళూరు ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి నా జీవితంలో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడం. అదే బెంగళూరులో ఫైనాన్స్ పరంగా ప్రాబ్లం అయిపోయి మా నాన్న చిన్నతనంలో కొంచెం అప్పులకు భయపడి బెంగళూరు తీసుకెళ్లిపోయినప్పుడు మేము పనుకొని ఉన్నప్పుడు హెలికాప్టర్ విమానం అనేది మా పైననే పోతానింది అనమాట. ఆ లైట్లు వెనకాల మండుతా ఉంటే కొంచెం అనిపించేది. ఇక్కడ ఇప్పుడు మేమున్న చోట్ల అయితే లాంగ్ నుంచి చూడగలుగుతాం, అక్కడ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి చూడగలుగుతాం. అంత దగ్గర నుండి కూడా మేము వెళ్ళలేనంత పరిస్థితి. అంటే ఆ ఆలోచన కూడా లేదు, తీసుకెళ్లాలనే పేరెంట్స్ కూడా ఆలోచన లేదు. కానీ గ్రేట్ అన్నమాట. ఈరోజు సేఫ్ షాప్ అనేది సిస్టమ్ అప్లైన్ అనేది గట్టిగా నమ్మినాం కాబట్టి ఈ రోజు ఎయిర్పోర్ట్ లకి మొట్టమొదటి అడుగు పెట్టినాం. చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత ఫస్ట్ టైం అండి ఫ్లైట్ లకి ఎక్కడం, లోపలికి వెళ్ళడం, చాలా అది చెప్తే విండే మనం వెళ్తే మనకు తెలుస్తుంది ఎంత హ్యాపీగా ఉంటుందో. అలానే నాకు విండో సీట్ కూడా రావడం జరిగింది. మనసులో అనిపిస్తానండి, పైన నుంచి మనము ఒక విండో నుంచి చూడాలా అని అనిపిస్తాను. అలాంటి విండో సీట్ కూడా నాకు రావడం జరిగింది. అలానే గురుమాత నాకు పక్క సీట్లు కూడా రావడం జరిగింది. అలానే ఫ్లైట్ లో బయలుదేరినా హ్యాపీగా అనిపించింది అనమాట. టెన్షన్, భయము, ఆ ఫీలింగ్ కొద్ది దూరం వరకు భయపడతా కూడా ఉన్నాం, కానీ లోపల అనేది కొంచెం ఇచ్చేయినాం అనమాట. దాని తర్వాత బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ కరెన్సీ చూసినారు, కరెన్సీ మా ఇంట్లో ఈ 20 రూపీస్ నోట్ అనేది మా ఇంట్లో ఒకటి కనపరిచింది మాకైతే ఒకప్పుడు. అప్పుడు నేను అనుకునేది, ఇది ఏ ఏరియాకి సంబంధించింది, ఏ స్టేట్ కి సంబంధించింది, ఇదేమన్నా ఎక్కువ డబ్బులు వస్తుందా, ఇదేం వెరైటీగా ఉందని చాలా రకరకాలుగా ఆలోచించేసినాను. మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళినాక ఈ నోటు ఆ నోటు ఒకటే నాకు అనిపించింది అనమాట. అలానే బుద్ధుని విగ్రహం దగ్గర తీసుకెళ్ళినారు మమ్మల్ని అయితే. అలానే పటాయో ఇక్కడి నుంచి సముద్రంలో ప్రయాణం, బోట్ ప్రయాణంలో కూడా ఫస్ట్ టైం వెళ్ళడం అయితే హ్యాపీగా అనిపించింది. అలానే థైలాండ్ మసాజ్ చేయించుకోవడం, అలానే బీచ్ లో ఇక్కడ వచ్చి బనానా బోటింగ్ కావచ్చు, సముద్రంలో ఫిషింగ్ అంటే చేపలకు మేత వేసేది, ఇట్లా బైక్ రైడింగ్ చాలా జరిగిన, చాలా ఎంజాయ్మెంట్, ఫుల్ ఎంజాయ్ చేయడం అనమాట. హ్యాపీగా అనిపించింది నాకైతే. అలానే పారాషూట్ లో కూడా వెళ్ళడం జరిగింది. అలానే సముద్ర ప్రయాణం కూడా చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇట్లా దాదాపు 1 వీక్ మంచిగా చేసినాం అన్నమాట. అలానే డాన్స్ షో అనేది చూపించినారు. అలానే సఫారీ వాళ్ళకి తీసుకెళ్ళినారు, పార్క్ కి తీసుకెళ్ళినారు. చిన్న పిల్లలు అయిపోయినాం, హ్యాపీగా అనిపించింది. లైఫ్ లో ఆ, కష్టపడిందంతా కూడా మర్చిపోయినాం అనమాట. వారం రోజులు అంత హ్యాపీగా అనిపించింది. అక్కడ కూడా గ్లోబల్ అచీవర్స్ అనేసి ఒక ఫంక్షన్ జరిగింది అనమాట. గ్రేట్ మన వికాస్ మా గురుజీ, అభిషేక్ మా గురుజీ, నర్సింగ్ మా గురుజీ అక్కడ చేసినారు. అక్కడ మన కంపెనీ కెపాసిటీ ఏమిటో చూపించినారు. మన ఆల్ ఓవర్ ఇండియాలో మన వెబ్సైట్ ఎక్కడైనా ఓపెన్ అవుతుంది ఇప్పుడు. ప్లస్ వచ్చి ఇన్కమ్ పరంగా ఏ దాంట్లో ఎన్ని ఇండస్ట్రీలు బయట ఉన్నాయి, చదువుకున్న వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీలు తక్కువ ఉన్నాయి. ఇక్కడ మన సేఫ్ షాప్ లో కూడా అచీవ్మెంట్ పరంగా మన కంపెనీ ఎత్తదో అనేది ఒక నమ్మకం ఎలా కలిగిందంటే కొన్ని వేల కోట్లలో టర్న్ ఓవర్ చేస్తుంది అనమాట. అక్కడ చూపించినాను మాకు, హ్యాపీగా అనిపించింది. అక్కడ కూడా మమ్మల్ని ఏ విధంగా పిలిపించినారంటే ఒక విఐపికి జరిగినంత విధంగా అక్కడ కూల్ డ్రింక్ ఇవ్వడం, ఒక బ్యాండ్ సెట్ తో ఒక మంచిగా వెల్కమ్ చేశాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మేమున్న రూమ్లు ఇవి. చెప్పాలంటే ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్లు కూడా నేను ఫస్ట్ టైం అక్కడ చూడడం, ఇక్కడ రూమ్లలో స్టే చేయడం కూడా
చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అలానే ఇక్కడ చూడొచ్చు, అక్కడ కూడా సెల్ఫీ వాళ్ళు తీసుకుంటున్నాను అనమాట. మేము షాపింగ్ చేస్తానంటే సార్ సెల్ఫీ ఒకటి ఇవ్వాలని సెల్ఫీ వాళ్ళు కూడా మాకు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఇటు పక్కుండే చూడొచ్చు, ఆ మేడం అయితే మమ్మల్ని మంచిగా గైడ్ చేసినారు అనమాట. గైడ్ మాకు ఎక్కడెక్కడ మనం పోయేది వచ్చేది. ఇక్కడ నేను బాగా చెమట అంతా పట్టేసింది. ఇది ఎలా పట్టిందంటే షిప్ లో డాన్స్ వేసినాం అనమాట. దాదాపు 20-25 ఐటాలు ఉంటాయి. బాగా తినడం, డాన్స్ వేయడం, 3-4 అవర్స్ లోకమే మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కష్టపడితేనే కాదు మనకి చెమట పట్టేది, ఆ ఎంజాయ్మెంట్ లో కూడా ఆ విధంగా పడుతుందని నాకు ఫస్ట్ టైం అక్కడ తెలియడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి నాకు అనిపించింది అప్పుడు. కళ అంటే నేను అనుకున్నాను, కళ అంటే మనం నిద్రలో వచ్చేదే. మనం ఎంత నిద్రపోకుండా ఉన్నా మనం ఏది సాధించేది ఏది ఉండదు. మనకు వచ్చే ఇన్కమ్ తో మనం చేసే పనులతో అనుకున్నాం. కానీ గ్రేట్ సేఫ్ షాప్ రావడంతో అనిపించింది అనమాట, కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్రపోని కన్నా చేసేది. ఎంతైనా సాధించుకోవచ్చు, కంపెనీ ఎంతైనా ఇచ్చేదానికి రెడీగా ఉంది. ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయంటే ఇలాంటి బెనిఫిట్లు మనకి వన్ టైం షాపింగ్ తో దొరికిందంటే ఈ రోజు నా అదృష్టం అనుకుంటాను. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ, ఒకటి, నాకు సేఫ్ షాప్ నాకు రావడం వచ్చినప్పుడు నేను నో అనుకున్న తీసుకున్నాను కాబట్టి ఈ రోజు మంచి ప్లాట్ఫామ్ లో మంచి సిస్టమ్ లో ఉన్నాను అనమాట. చెప్పాలంటే చిన్న మా గురించి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మంచిగా ఏ విధంగా ఒక టీచర్ ఒక స్టూడెంట్ ని ఏ విధంగా కేర్ తీసుకుంటారో ప్రతి ఒక్కటి ఆ విధంగా కేరింగ్ అనేది తీసుకొని వీడియోలు మంచిగా తీసుకున్నారు. కానీ అప్పుడు గురుమాత అది అక్కడ గురుమాత ఫోన్ లో తీసుకున్నారు, అక్కడ నీళ్ళల్లో పడిపోవడంతో అది కొంచెం ఇదైపోయింది అనమాట. ఇట్లా చాలా హ్యాపీగా అనిపించింది. మై గ్రేట్ మెంటల్ రోల్ మోడల్ అనుకోవాలి. అభిషేక్ మా గురించి కావచ్చు, పెద్దండి శ్రీనివాస్ మా గురించి, ఆ నరేష్ మా గురించి, నరేంద్ర మా గురించి, సోమశేఖర్ మా గురించి, వీళ్ళు ప్రతి ఒక్క ఫంక్షన్ ని ప్రతి ఒక్కరిని నేను దగ్గరుండి చూసినాను. వీళ్ళు ప్రతి ఒక్కరు ఇచ్చిన ట్రైనింగ్ లో నాకు ఒక్కొక్కటి అర్థమైంది. అభిషేక్ మా గురించి ఇచ్చే ట్రైనింగ్ లో ఇప్పుడు చూడొచ్చు, సోమశంకర్ మా గురించి ఇచ్చే ట్రైనింగ్ లో స్మూత్ గా మంచిగా ఎలా ఎదగాలి, ఎలా చేయాలి అని ఒక హ్యాపీ ఒక మూమెంట్ అనేది నాకు అనిపించింది అనమాట. అలానే అభిషేక్ మా గురించి, అలానే పెద్దంటి శ్రీనివాస్ మా గురించి రఫ్ అండ్ టఫ్ అనమాట. ఎడ్యుకేషన్ పరంగా ఏమి లేకపోయినా కూడా మనం హార్డ్ వర్క్ చేయగలిగితే మనం ఎంత ఎంత తీసుకోవచ్చు అనేసి, జస్ట్ మన బెంగళూరులో కూడా మా గురించి 10 years కంప్లీట్ అయ్యి 10 years లో ఎంత అచీవ్మెంట్ చేసుకున్నాడు అనేది తెలియడం జరిగింది. అలానే నరేష్ మా గురించి కాడికి వస్తే, ఒక స్టూడెంట్ గా జాయిన్ అవ్వడం, బయట అవకాశాలు ఏవి లేకుండా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా తల్లిదండ్రులు కూడా సహకరించిన సందర్భంలో ఈ బిజినెస్ మంచిగా చేసుకుని BMW కార్ ఓనర్ అవ్వడం, వాళ్ళ పాపకు ఆ కార్లు ఎక్కించడం. అలానే నరేంద్ర మా గురించికి వస్తే, నరేంద్ర మా గురించి అయితే 3 cardinal రూల్స్ కొంచెం కొంచెం బలంగా చెప్తారు. అలానే మన చిన్న మా గురించి సంధ్యారాణి గురుమాతకు చెప్పాలంటే కొట్టి ధన్యవాదాలు గురూజీ. మీరు కానీ 100% మా గురించి మీరు మంచిగా గైడ్ చేయకపోతే చాలా కష్టం అయిపోతుంది. మీలో నాకు నచ్చేది ఏమంటే గురించి నిజాయితీ, హార్డ్ వర్క్, మీరు ఉన్నట్టు చెప్పడం, హార్డ్ వర్క్ కూడా అదే విధంగా చేసుకోవడం. ఒకటి చెప్తా ఉంటారు, ఎవరి మీద మన టీం వాళ్ళ మీద ఏమి డిపెండ్ అయ్యే పని లేదు, మన సెల్ఫ్ వర్క్ అనేది మన ఉండాలి. 100% మనం చేయగలిగితే చేస్తామని. మీ అచీవ్మెంట్ పరంగా కూడా నేను చాలా చూసాను మా గురించి. మీ అచీవ్మెంట్ చేసుకున్నంత విధిగా ఎవరు చెక్కు పరంగా కావచ్చు, టార్గెట్ల పరంగా కావచ్చు, ఎవరు లేరు మా గురించి. ఇది మటుకు ఇదంతా ఎక్కడ దొరుకుతుందంటే ఈ విధంగా మీరు చేయగలుగుతారు కాబట్టి మా గురించి మేమంతా కూడా అలా చేయగలుగుతారు కాబట్టి మీరు నిలబడినారు కాబట్టి ఈరోజు మేమంతా కూడా ఉన్నాం అనమాట. థ్యాంక్ యూ మా గురించి. అలానే టీం అండి, ఈ విధంగా సిస్టమ్ లో ఉన్నాను, అప్లైన్ తో మంచిగా వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ రోజు మంచిగా నేనే కాదు నా టీం కూడా ఇదే విధంగా నేను అనేది మంచిగా గైడ్ చేస్తున్నాను. అదే విధంగా వీళ్ళు చెప్పుకోవాలి వీళ్ళ గురించి చెప్పాలంటే, నాకు అవకాశం ఇచ్చినాక మంచిగా సక్సెస్ చేయించేదానికి. వీళ్ళు ఈ రోజు ఆన్ గ్రౌండ్ లో నాకు ఒక బ్యాక్ గ్రౌండ్ నేర్తా ఉంటారు. మీ ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఒకటే చెప్తారు, జరుగుతుంది, సాధిద్దాం, 100% మనం చేయగలుగుతాం. మేమైతే నేను పార్వతి మేడం డబుల్ ఐడితో వచ్చినాము. మా పెద్దమ్మాయమ్మ వచ్చినాక 2 ఐడీల మీద వర్క్ చేద్దామని చూసినామే కానీ అనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మకి ఇన్కమ్ ఒక లెగ్ కూడా పక్కకు పెట్టేసి నా లెగ్ మీద లెఫ్ట్ రైట్ లో ఎఫెక్ట్ పెట్టి ఇద్దరు కలిపి ఒకే లెగ్ మీద చేస్తాను. అలానే గురుమాత ఈ రోజు చెప్పాలంటే ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దాంట్లో ఒక కేరింగ్, నన్ననే కాదు ప్రతి ఒక్కరిని అదే విధంగా తీసుకుంటారు. టీం పట్ల కావచ్చు నేను బాగా గమనించినాను. ప్రతి ఒక్క విషయంలో ఒక బిడ్డని ఏ విధంగా అయితే మనం చూసుకోవాలో ఆ విధంగా అనేది చేస్తారన్నమాట వీళ్ళు. సేఫ్ షాప్ కు ముందైతే నేను ఇలానే ఉన్నాను, మార్పు అయితే ఏం లేదు. ఎంటర్ అయినప్పుడు వర్క్ చేయటప్పుడు సేఫ్ షాప్ తర్వాత నా లైఫ్ స్టైల్ అనేది
ఇక్కడ మారిపోయింది. ఇంతకు ముందర ఎందుకు నాకు ఇలా లైఫ్ స్టైల్ లేదు అంటే, నేను ఇంతకు ముందర పెరిగిన వాతావరణం వేరు. కానీ ఇక్కడ పెరిగిన వాతావరణం ఏమంటే లైఫ్ స్టైల్ 100% ఇది నాకు కాదు. ఈ లైఫ్ స్టైల్ అనేది నా నుంచి కంటిన్యూగా అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఫ్యామిలీలో 100%. థ్యాంక్ యూ మా గురించి ఈ రోజు వచ్చి నాకు టాపిక్ టేప్ బుక్స్ ఫంక్షన్ ఎస్టేప్ ట్రైనింగ్ లో టేప్ బుక్స్ ఫంక్షన్ గురించి ఇచ్చినారు. ఇక్కడ 100% మనం సక్సెస్ అవ్వాలంటే టేప్ అంటే మనకి ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు. ఇప్పుడు వీడియోలో ప్రతి ఒక్కటి మన గేరా చిన్న మహాగురుజీ అనేసి మనం సేఫ్ షాప్ అడ్డాను కొట్టామంటే, గేరా చిన్నారావు అఫీషియల్ అని కొట్టామంటే గురుజీ ప్రతి ఒక్కటి పెడుతున్నాడు, యూట్యూబ్ లో చూడొచ్చు. అలానే వికాస్ మహాగురుజీ యూట్యూబ్ ఛానల్ ఉంది, నర్సింగ్ రేవుల మహాగురుజీ యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రతి ఒక్కటి మనం దాంట్లో డైమండ్ వీడియోస్ అని కొట్టినా కూడా చూడొచ్చు. ఎందుకు మనం వీడియోలు చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఈ సేఫ్ షాప్ లో మనం ఎందుకు చేయాలి అంటే, మనకన్నా ముందుగా వచ్చిన వాళ్ళు దీంట్లో ఏ లెవెల్లో ఉన్నారు, ఏ ఇన్కమ్ లో తీసుకున్నారు, ఫస్ట్ మనం చూడగలిగితే మనకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది. అది మనం నెలకు ఒక బుక్స్ కూడా అంతే, బుక్స్ కూడా కానీ మనకి నాలెడ్జ్ కోసం అనేది మనం బుక్స్ చదవాలి. ఆలోచించండి ఐశ్వర్యవంతుల బుక్స్ ఉంటుంది, ది సీక్రెట్ ఉంటుంది, అలానే ప్రశ్నలే సమాధానం ఉంటుంది. ఈ బుక్స్ ద్వారా మనకి ఇక్కడ వర్క్కి వెళ్ళినప్పుడు ఎవరు ఏదన్నా క్వశ్చన్ లేనప్పుడు మనకి ఒక అవగాహన అనేది దొరుకుతుంది. అవంతా ఇప్పుడు చూడొచ్చు. ప్రశ్నలకు సమాధానం అనేది ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఏ విధంగా మనం డెవలప్మెంట్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఏ విధంగా ఏ పనులు చేస్తే సక్సెస్ అయినారనే దాని గురించి ఉంటుంది. మళ్ళీ ఆలోచించండి ఐశ్వర్య, నేను ప్రస్తుతానికైతే ప్రశ్నల సమాధానం బుక్ నేను చదివేసినాను. అలానే ఆలోచించండి ఐశ్వర్యవంతులు అనే బుక్ చదువుతున్నాను అనమాట. దీంట్లో ఏం తెలుస్తుందంటే మన ఆలోచన ప్రతి ఒక్కటి మనం పేదరికంగా ఉండడానికి, అలానే ధనవంతులు అవ్వడానికి మన ఆలోచనే కారణము అని తెలుస్తుంది అనమాట. మన వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకునే పని లేకుండా అని మంచి చెడు పాజిటివ్ నెగిటివ్ మనలోనే ఉంటుంది. అలా సక్సెస్ అవ్వాలన్నా మనం ఫెయిల్యూర్ అవ్వాలన్నా మనలోనే ఉంటుంది అని బుక్స్ ద్వారా అనేది తీసుకోవచ్చు. ప్లస్ నాలెడ్జ్ కూడా మంచిగా దొరుకుతుంది. వీడియోస్ ద్వారా కూడా విజువలైజేషన్ చేసుకోవచ్చు. మనము ఇప్పుడు సపోజ్ ర్యాంక్ 6 అయితే ఎలా, ర్యాంక్ 7 అయితే ఇంత ఇన్కమ్ వస్తుంది, ర్యాంక్ 8 ప్రతి ఒక్కటి ఉంటుంది. డైమండ్ అయితే డైమండ్ తర్వాత ఎలాంటి అచీవ్మెంట్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కార్ అచీవ్మెంట్ కావచ్చు, ఇల్లు అచీవ్మెంట్ కావచ్చు. మేమైతే అభిషేక్ మహాగురుజీది, చిన్న మహాగురుజీది, వికాస్ నర్సింగ్ మహాగురుజీ ఎవరో ఒకటి వీడియోలు ఖచ్చితంగా డేలో ఎట్లేదో నా 1-2 ఈవినింగ్ టైం ఖచ్చితంగా చూస్తూనే ఉంటాం. బుక్స్ కూడా క్యానల్ 1-2 చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఫంక్షన్లు, ఈ ఫంక్షన్లకి మనం ఎందుకు అటెండ్ చేయాలంటే ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చిన్నగా ఆలోచించిన విషయం ఏమంటే, బయట పనులలో మనం ప్రతి ఒక్కటి నేర్చుకోకుండా మనకి డబ్బులు అయితే రాదు. అది వ్యాపారమైనా, ఒక 1000 రూపాయల సంపాదన అయినా, ఎడ్యుకేషన్ జాబ్ అయినా ప్రతి ఒక్క దానికి ఒక ప్రాసెసింగ్ ఉంటుంది. ఒకదానికి 1 సంవత్సరం ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు. అలానే ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే డిగ్రీ చేయాలన్నా కూడా 13-14 ఏళ్ళు చేయాలి. 10th వరకు గవర్నమెంట్ చదివిన 3-4 ఇయర్స్, మనం ప్రైవేట్ లో చదివినా 4-5 లక్షలు ఖర్చు పెట్టాలి. దాని తర్వాత కోర్స్ కనేసి ఖర్చు పెట్టాలి. దాని తర్వాత ఎడ్యుకేషన్ కూడా మనం ఇప్పుడు ఏదైనా జాబ్ వచ్చిందంటే కూడా ఆ జాబ్కి వెళ్ళాలంటే కూడా మనకి ఏదైనా ఇచ్చి వెళ్ళాల్సి పడుతుంది అనమాట. ఇట్లా ప్రతి దానికి ప్రాసెసింగ్ ఉంటుంది. అలానే ఇక్కడ మటుకు 100% మనం ఒక 3-4 ఇయర్స్ మనము ఇక్కడ మన నాలెడ్జ్ కోసం, మన ఎడ్యుకేషన్ కోసం మనం ఖర్చు పెట్టుకొని వెళ్ళామంటే 100% సక్సెస్ వస్తుంది. ఎందుకు ఈ 3-4 సంవత్సరాలు మనం ఇది చేయాలంటే, స్టార్టింగ్ లో మనకి అవగాహన దొరికేంత వరకు ఫంక్షన్కి వెళ్ళాల్సి పడుతుంది. ప్లస్ మన తరపున 1-2 10 మంది 100 మంది ఒక టీం వచ్చినప్పుడు మన కోసం కాదు, మనకు వచ్చిన నాలెడ్జ్ని మన టీంకి ఇవ్వడం కోసం కూడా టీం కూడా తీసుకెళ్లేదానికి మనము ఫంక్షన్లకు అనేది ఖచ్చితంగా అటెండ్ చేయాలన్నమాట. ఇట్లా ప్రతి ఫంక్షన్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అనేది వస్తుంది, ఒక్కొక్క నాలెడ్జ్ దొరుకుతుంది. ఫంక్షన్లకు ప్రతి ఒక్క రూపాయి, అది ఏదైనా జూమ్ కావచ్చు, ఎక్స్ట్రా ట్రైనింగ్ కావచ్చు, ఫ్రైడే ట్రైనింగ్ కావచ్చు, నెలకు జరిగే ఫంక్షన్ ఏదైనా సరే పెట్టేది రూపాయి, ప్రతి ఒక్క రూపాయి మనకి రేపటి రోజు అనేది మనకి లక్షల్లో ఇస్తారు. ఇది మటుకు మనం నమ్మినామంటే 100% జరుగుతుంది అనమాట. అలానే 7 days, అలానే 7వ రోజు టాపిక్ ఇచ్చినారు మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి అవకాశం ఇచ్చినందుకు. లాగిన్ అయిన 7వ రోజు మనం గేరా చిన్నారావు అనే యూట్యూబ్ ఛానల్లో అయినా కానీ, లేదా మిగతా యూట్యూబ్ ఛానల్లో అయినా కానీ కింద ఇవ్వబడిన వీడియోని ఖచ్చితంగా చూడాలి. మరియు మీకు కావాల్సిన వివరములు డైరీలో రాసుకోవాలి. ఆ వీడియోలు మనం చూసినప్పుడు కూడా మనకి పాయింట్లు వస్తాయి అనమాట. ఆ విషయాలు ఏమైనా మనం డైరీలో రాసుకోవచ్చు. సేఫ్ షాప్ కంపెనీలోకి వచ్చిన తర్వాత 1 వారం రోజుల పాటు 7 days లెర్నింగ్ కోర్సును తీసుకోవాలి.
బిజినెస్ గురించి తొందరపడద్దు, నెమ్మదిగా అయినా సరే బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాత్రమే బిజినెస్ ప్రారంభించాలి. ఎస్, ఇక్కడ 100% మహాగురుజీ మీరు చెప్పినట్టు పాటిస్తేనే జరుగుతుంది. ఇక్కడ మనం జాయిన్ అయినప్పుడు దీనిపైన మనకి ఎలాంటి అవగాహన ఉండదు. మనం ఒక షాపింగ్ తో మనం ఇక్కడ లాగిన్ అయిపోయింటాం. కానీ ఇక్కడ షాపింగ్ మనకి ఎంట్రీ పేజ్ మటుకుమే. ఇక్కడ మనం సంపాదించుకోవాలి, సేఫ్ షాప్ లో ఇచ్చిన ప్రతి ఒక్క బెనిఫిట్ తీసుకోవాలంటే ఫస్ట్ దీని గురించి మనం తొందరపడకుండా బిజినెస్ గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి. ఈ బిజినెస్ గురించి మనకి ఎక్కడెక్కడ తెలుస్తుంది అంటే, ఒకటి జూమ్ ద్వారా తెలుస్తుంది, ఫ్రైడే ట్రైనింగ్ ద్వారా తెలుస్తుంది, సండే వెన్యూ ద్వారా తెలుస్తుంది, నెలకు జరిగే ఒక ఫంక్షన్ ద్వారా తెలుస్తుంది అనమాట. మనం అటెండ్ చేసినామంటే ప్రతి ఒక్కటి ఈ బిజినెస్ ద్వారా, ఈ బిజినెస్ ఎలాంటిది ఏమనేది మనం తెలుసుకోగలుగుతాము. సేఫ్ షాప్ కంపెనీ గురించి మీకున్న సందేహాలు అన్ని పూర్తిగా నివృత్తి చేసుకోవాలి. మీకు ఉన్న సందేహాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే బిజినెస్ ప్రారంభించాలి. మనకి డౌట్లు బిజినెస్ లోకి వచ్చి దీని గురించి ఏమి తెలుసుకోకుండా, పూర్తిగా తెలుసుకోకుండా సగం సగం తెలుసుకున్నా కూడా కష్టమే అనమాట. ఎందుకంటే మనం బయట వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు మనం చెప్పే విషయాలు వాళ్ళు వినడం కాదు, వాళ్ళు చెప్పి మనం మేలుకి ఎక్కించుకొని వస్తాం. అలా కాకుండా 100% ఈ బిజినెస్ పైన పూర్తిగా మనం తెలుసుకొని వెళ్ళామంటే, ఇప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తే వినే ఆలోచనలో కాకుండా మనం చెప్తే వాళ్ళక్కడిని ఇంకా వెళ్ళిపోతారు. కావాలంటే నీకు ఎంత చెప్పినా నువ్వు వినవని, ఆ విధంగా మనం స్ట్రాంగ్ అనేది పూర్తిగా రెడీ అవ్వాలన్నమాట. మీకు సేఫ్ షాప్ గురించి, కంపెనీ గురించి పూర్తిగా తెలియక ముందు మీ అప్లైనర్స్ 1% మాత్రమే మన కంపెనీ గురించి, మన భవిష్యత్తు గురించి పాజిటివ్ గా చెప్తారు. మన కంపెనీ గురించి తెలియని వారు అందులో 99 నెగిటివ్ చేస్తారు. మనం ఎవరి మాటలు వినాలి అనేది నిర్ణయం మనమే తీసుకోవాలి. ఇక్కడ 100% ఇది నిజం, ఆల్రెడీ మాకు కూడా జరిగింది. 1% మనం చేర్పించిన వాళ్ళు లేదా మన పైన చేర్పించిన వాళ్ళు 1% మటుకుమే ఈ బిజినెస్ పైన మనకు ప్లాన్ మొత్తం చెప్పినప్పుడు మనకు కొద్దిగా మటుకుమే అర్థం అవుతుంది. ఒక మనిషిని నమ్మి జాయిన్ అయిపోతాం. మనల్ని చేర్పించిన వాళ్ళు ఒక నమ్మకం ఇస్తారు, నువ్వు నిలబడి ఉండు, దీంట్లో మంచిగా ఉంటుంది, చేస్తారని. కానీ బయట వాళ్ళు మటుకు 99% నెగిటివ్, 100% చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి గురించి పూర్తిగా మనం అనేది ఎలా ఉంటుంది, సేఫ్ షాప్ లో భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనం దీని గురించి తెలుసుకొని మనం వెళ్ళామంటే మంచిగా అనేది సక్సెస్ అవ్వచ్చు. దీంట్లో మన హార్ట్ లిస్ట్ లో ఉన్న 20 మందికి 8వ రోజు నుండి ప్లాన్ చెప్పాలి. చెప్పించడం కోసం మీ అప్లయన్స్ లో దగ్గర నుండి గైడెన్స్ తీసుకుని వారికి ఇన్విటేషన్ కనీసం 10 మందికి అయినా ప్లాన్స్ ఏర్పాటు చేయాలి. మన కంపెనీ ఏర్పాటు చేయాలి. ప్లాన్ కూడా మనము ఏదన్నా మన దీని గురించి తెలుసుకోవాలనుకునే కాడికి ఒక ఫంక్షన్, 2 ఫంక్షన్లు, ఒక 4 ఫంక్షన్లకు వెళ్ళే కాడికి ఒక ఎనర్జీ వచ్చేసి మనమే తూకీగా చెప్పేస్తాం. అలా కాకుండా మనల్ని ఎవరైతే చేర్పించింటారో వాళ్ళని లేదా వాళ్ళ పైన ఉన్న సీనియర్ ని మనము ఈ విధంగా 20 కాదు ఒక 50 లిస్ట్ రాపించుకొని కూడా మనం ఏ విధంగా ఇన్విటేషన్ చేయాలి, ఏ విధంగా మనము వాళ్ళకి ప్లాన్ చెప్పాలనేది మన అప్లైన్ తీసుకెళ్ళామంటే, గైడ్ లైన్ తీసుకున్నామంటే 100% సక్సెస్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ లో ఒక స్టెప్ కూడా మన ఓన్ గా వేయకూడదు. మనం అప్లైన్ ని తీసుకెళ్లి మన అప్లైన్ గైడెన్స్ లో ప్రతి ఒక్క స్టెప్ మనం వేసినామంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. దీంట్లో ప్లాన్ PDF లోని ప్రతి సైడ్ ని మీరు కూడా ముందుగా పూర్తిగా తెలుసుకోవాలి. ప్లాన్ చెప్పేటప్పుడు అప్లైనే కాదు, మనం కూడా తెలుసుకోవాల్సి పడుతుంది అనమాట. ప్లాన్ ఏ విధంగా చెప్తారు, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరికి ఏ విధంగా చెప్తున్నారు, చదువుకున్న వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నారు, చదువు లేని వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నారు. ఆ ప్లాన్ లో మనం పూర్తిగా మనం విన్నప్పుడు కొద్దిగా అర్థం కాక నమ్మి కట్టిండొచ్చు. కానీ మన ప్లాన్ అనేది మన అప్లైన్ మనం చెప్పినప్పుడు దగ్గరుండి మనం ఐడెంటిఫై చేయనామంటే మంచిగా అనేది మనం కూడా తెలుసుకోగలుగుతాం అనమాట. మన కంపెనీలో మనం చేసే బిజినెస్ రిజెక్షన్ హ్యాండిలింగ్ బిజినెస్ కనుక ఎక్కడైనా ఎవరైనా మన బిజినెస్ ను తిరస్కరిస్తే వారి గురించి బాధపడకండి. నో అంటే నెక్స్ట్ ఆప్షన్ గా భావించాలి. ఇప్పుడు ఆల్రెడీ మహాగురుజీ కూడా చెప్పినారు, మనకి ఇది ఒక హ్యాబిట్ గా మారిపోవాలన్నమాట నో అనేది. సింపుల్ ఒకటే, మనం ఎవరికైనా చెప్పినామంటే వాళ్ళ మెయిన్ సెట్ అనేది చిన్నది. వాళ్ళు 10,000 20,000 30,000 రూపాయలు మెయిన్ సెట్ గానే ఉంటుంది. మనం అయినా ప్రయత్నిస్తాం. ఇది లక్షల్లో సంపాదించే బిజినెస్, ఫ్యూచర్ ఉంటుంది, మీరు రండి అని మన ప్లాన్ చెప్పొచ్చు. వాళ్ళ రకరకాలుగా మనం మాట్లాడినా కూడా వాళ్ళకి సేఫ్ షాప్ లో సక్సెస్ అవ్వాలి, పేదరికం నుంచి రిచ్ అవ్వాలనే ఆలోచన వాళ్ళకు ఉందంటే మనకి వచ్చేస్తారు అనమాట నమ్మి. లేదనుకుంటే వాళ్ళ ఇష్టం, ఆ 10,000 20,000కే వాళ్ళు అలానే చేసుకోవాలని ఉంటుందేమో. మనం వదిలేసి మనం నెక్స్ట్ ఆప్షన్ కి మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాలన్నమాట. మనం ఖచ్చితంగా 100% విజయం సాధిస్తాం అనే ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో మనస్ఫూర్తిని ప్రారంభించండి.
కృషితో నాసి దుర్భిక్షం, తప్పకుండా మీకు విజయం వస్తుంది, అది తథ్యం. 100% 3-4 ఇయర్స్ ఇక్కడ మనము ఇప్పుడు చెట్టు వేసిన వెంటనే విత్తనం రాదు, కానీ ఇక్కడ అది అందరికీ తెలుసు. చదువుకున్న వెంటనే జాబ్ రాదు, బయట వ్యాపారాల్లో ఏదైనా పెట్టిన వెంటనే అక్కడ లాభాలు కూడా రావు, అది అందరికీ తెలుసు బయట పనులలో. కానీ సేఫ్ షాప్ లో మటుకు మనం ఈరోజు డ్యూటీ కట్టిన వెంటనే మనకి వారానికి నెలకు లేదా ఒక సంవత్సరానికి 6 నెలలకు డైమండ్ అయిపోవాలనుకుంటాం. ఇక డైమండ్ అవ్వడం చాలా ఈజీ, కానీ డైమండ్ కి తగినట్టు క్వాలిటీలు చాలా మారాల్సి పడతాయి అనమాట. ఆ క్వాలిటీలు మారాలంటే మనకి 3-4 ఇయర్స్ పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఇక్కడ 100% మన పైన ఇప్పుడు మన తల్లిదండ్రులు ధనవంతులు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ధనవంతులు కాదు, మనకు తెలిసిన తరాల వరకు ఎవరు ధనవంతులు కాదు. పేదరికంగానే బతకాలి, ఉన్న కాడికి సర్దుకొని జీవించాలి, ఉన్న కాడికి చాలు అన్న ఆలోచన. అంటే ఒక 1000 రూపాయలు లేదు, ఒక 2000 లేదు, నెలకు ఒక 30 లేదు, ఒక 40,000 50,000 రూపాయలు సంపాదించాలన్న ఆలోచన అవగాహన మటుకమే మన బ్లడ్ లో ఉంటుంది అనమాట, మన DNA లో. కానీ ఇక్కడ వారానికి నెలకి 8 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈ రోజు ఆపర్చునిటీ మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ పేదరికం మన నుంచి కాదు, మనం తానే వెళ్ళిపోవాలి రిచ్ అవ్వాలని. కానీ రిచ్ అవ్వాలంటే ఆ వారానికి 2 నెలకి 8 లక్షలు సంపాదిస్తే స్థాయికి మనం వెళ్ళాలంటే మన అలవాట్లు, మన ప్రవర్తనలు చాలా చేంజ్ అవ్వాల్సి పడతాయి అనమాట. ఇది ఇచ్చి మనం ఇది చేంజ్ అవుతూ ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో, మనస్ఫూర్తిగా కానీ మనం బిజినెస్ చేస్తే 100% 3-4 ఇయర్స్ లో ఖచ్చితంగా మనం రిచ్ అవ్వచ్చు. లాగిన్ అయిన 7వ రోజు నుంచి గేరా చిన్నారు అనే యూట్యూబ్ ఛానల్లో మీకు నచ్చిన వీడియోలు ఖచ్చితంగా చూడాలి. ఇది ప్రతి ఒక్కటి నిజం. ఈ 3-4 ఇయర్స్ లో జూమ్ కు రావడం కావచ్చు, ప్రతి ఒక్క యాక్టివిటీ లో కావచ్చు, ఫ్రైడే ట్రైనింగ్ లో, సండే వెన్యూలు, ఈ 3-4 ఇయర్స్ లో 100% మనం డైమండ్ అయ్యేంత వరకు కూడా మనము మన టీం ప్రతి ఒక్క యాక్టివిటీకి మనము వెళ్ళాల్సిందే అనమాట. వెళ్తేనే వారానికి 2 నెలకి 8 లక్షలు తీసుకోగలుగుతాం. లేదంటే ఖచ్చితంగా 100% మనం 5,000, 10,000, 20,000 సడన్గా ఇదైపోతాం అనమాట. అలా కాకుండా 100% ప్రతి ఒక్కరూ ఈ బిజినెస్ లో మనకి ఎలా సక్సెస్ అవ్వాలి ఏమనేది మన దగ్గరుండి చెప్పినారు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. బయట 10,000 రూపాయలు, 20,000 రూపాయలు సంపాదించే సీక్రెట్ కూడా నాకు తెలిసి నా లైఫ్ లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు నేను 16 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఎదుగుతాంటే తొక్కేవాళ్ళే తప్ప ఎదగనిచ్చే వాళ్ళు ఎవరు లేరు. నాకు నచ్చిన పాయింట్ ఇది ఒకటే. 100% ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మా గురించి ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మా గురించి. 100% మా గురించి ఇక్కడ ఏమరా అంటే బయట లైఫ్ లో ఎదగనిచ్చే వాళ్ళు అయితే లేదు మా గురించి, ఇక్కడ ఎదిగిచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కటి మా గురించి సిస్టమ్ ఏదైతే చెప్తుందో, అప్లైన్ ఏదైతే చెప్తారో మంచిగా ముందుకు వెళ్తాం మా గురించి. మేము కావచ్చు, మా టీం కావచ్చు మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. కోటి కోటి ధన్యవాదాలు మా గురించి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మా గురించి. సో గ్రేట్ గ్రేట్ అనమాట. గణేష్ సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. సో చూడొచ్చు, ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా, సో ఈరోజు చదువు లేకపోయినా చిన్న మేస్త్రి పని చేసుకున్న వ్యక్తి కూడా ఈరోజు పెద్ద పెద్ద MBA డిగ్రీలు, బీటెక్, ఎంటెక్ చదువుకున్న వ్యక్తుల కన్నా కూడా సూపర్ గా మరి ప్రెజెంటేషన్ ఇవ్వటము, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కూడా. కంగ్రాచులేషన్ గణేష్ సార్, గాడ్ బ్లెస్ రీజన్. సో నెక్స్ట్ మరి కమిట్మెంట్ చెప్తాయి కదా. సో మళ్ళీ ఇంకొక 30 రోజుల్లో మళ్ళీ వచ్చింది టాపిక్. నెక్స్ట్ మంత్ లో, మార్చ్ లో వచ్చింది. మరి ఈసారికి ఏ లెవెల్లో ఉండి నువ్వు టెస్ట్ మంచి చదువుతున్నావు? ఇప్పుడైతే ప్లాటినం లో చెప్తున్నాం, నెక్స్ట్ మరి ఏ లెవెల్ చదువుతున్నావు చెప్పండి, కమిట్మెంట్. థ్యాంక్ యూ మాజీ. కోటి కోటి ధన్యవాదాలు మా గురించి. చెప్పాలంటే మీకు చాలా రుణపడినాను మా గురించి. ఎందుకంటే టాప్ లీడర్లో మామూలుగా ఈ సెక్షన్ ఇచ్చేది మా గురించి మొట్టమొదటిసారి నాకు ఇచ్చినారు. కొంచెం టెన్షన్ గా చెప్పాను మా గురించి. మీరు అన్నట్టు నెక్స్ట్ వచ్చే టాపిక్ అంతా నేను గోల్డ్ కంప్లీట్ చేసుకొస్తాను మా గురించి. బ్లెస్సింగ్స్ తో గోల్డ్ కాదు, ర్యాంక్ 6 కూడా కంప్లీట్ చేసుకొస్తాను మా గురించి. అలానే టీమ్ లో కూడా ప్రతి ఒక్కరి అచీవ్మెంట్ అనేది మంచిగా తీసుకుంటాను మా గురించి. అలానే టార్గెట్ లో కూడా డ్రీమ్ ఉంది మా గురించి, ప్రతి ఒక్కరిని టార్గెట్ మేము చేపించాలనేది. 100% మీ బ్లెస్సింగ్స్ తో చేస్తాం మా గురించి. ఏది ఏమైనా మా గురించి ఒకటే, మా గురించి 3-4 ఇయర్స్ మేము అనేది మా అప్లైన్ చేయవచ్చు, మీ చేయవచ్చు, మేము వదలం మా గురించి. సిస్టమ్ యాక్టివిటీ లో కూడా 100% ఉంటాం మా గురించి. మీ బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. కోటి ధన్యవాదాలు మా. గ్రేట్ గ్రేట్ గాడ్ బ్లెస్ రీజన్. సో ఖచ్చితంగా ఈ మంత్ లో నువ్వు గోల్డ్ కంప్లీట్ చేయాలి, అంటే ర్యాంక్ 4 ఇన్కమ్ తీసుకోవాలి. నెక్స్ట్ మంత్ ర్యాంక్ 5 కూడా కంప్లీట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్. ఎస్ మా. రైట్.